శ్రీ గురుభ్యో నమః. శ్రీ గోదావరీమాత చరిత్ర 5వ భాగం. 1951 సంవత్సరం నుండి శ్రీ గోదావరీమాతాజీ శిష్యనిధి అనగా కన్యకలను, శిష్యురాలను తీసుకోవడం ప్రారంభించారు. శ్రీ ఉపాసనై బాబా వారే శ్రీ గోదావరీమాతాజీకి అధికారం ఇచ్చారు. ఉపాసనీ బాబా నిర్ణయించిన పద్ధతి ప్రకారమే కన్యకల దీక్ష విధి నిర్వహణ జరుగుతుంది. సాధారణంగా ఏ కన్య అయినా దీక్ష తీసుకుని జీవితాంతం ఆశ్రమంలోనే ఉండాలి అనుకుంటే ఆమె దాదాపు 3-4 సంవత్సరాల ముందు ప్రశిక్షణం పొందడం తప్పనిసరి. ఆశ్రమ నియమాలు, నీతి రీతులు నిష్ఠగా పాటిస్తూ ఆశ్రమంలో జరిగే దైలిక కార్యక్రమాల్లో పాలు పంచుకుంటూ ఉండాలి. ఈ ప్రకారంగా కన్యక మనఃపూర్వకంగా సన్యాస జీవనం గడిపే నిశ్చయం ప్రకటమైన తరువాత సంస్థలోని అధికారి వర్గం ద్వారా ఆమె దీక్షకు యోగ్యురాలని అంగీకారం లభిస్తే అప్పుడు ఆ కన్యకకు దీక్ష ఇవ్వడం జరుగుతుంది. దీనికి సంబంధించిన కర్మకాండ తంతు 2 రోజులు నడుస్తుంది. 8-9 గంటల సేపు ఈ విధి విధానం జరుగుతుంది. మొదటి దినం పుణ్యాహవాచనం, సర్వప్రాయచిత్త విధి, బ్రహ్మకూర్చ హోమం జరుగుతాయి. రెండవ రోజు దీక్షాలక స్థాపనం, అభిషేకం, విష్ణు పూజనం, హవనం, గురుపూజ జరుగుతాయి. ఆ పైన ఆత్మసమర్పణం, గురుదీక్ష, తర్వాత ఆత్మ మంత్రోపదేశంతో దీక్ష పూర్తి అవుతుంది. శ్రీ గోదావరీమాతాజీ 1951 సంవత్సరం సుమన, సువీతి, సవిత, విజయ, నళిని, సుమతి, యమున ఈ 7 కన్యకలకు, 1963లో పుష్ప, ఉష, మంద, కుముదిని 4 కన్యకలకు, 1968లో మహేశ్వరి, యోగేశ్వరి, మనోరమ, చంద్రకళ, సరోజిని, తేజస్విని 6 కన్యకలకు, 1970లో మాధవిక, 1973లో మేధాసింధు 2కి, 1977లో సులోచన, అర్పిత 2కి, 1978లో జాగృతి, సావిత్రి, గాయత్రి 3కి, 1981లో రాధ, జ్యోతి, కాళింది, రేఖ, నిర్మల 5కి, మొత్తం 30 మంది కన్యకలకు దీక్ష ఇచ్చారు. చుక్కల్లో చంద్రుడి వలె శిష్యమండలం శ్రీ గోదావరి మాతాజీ ఆధ్యాత్మిక ఆకాశంలో వెన్నెల్లు కురిపిస్తున్నారు. 1952వ సంవత్సరం విజయదశమి పండుగ రోజున శిష్యురాండులైన కన్యకలను ఉద్దేశించి శ్రీ గోదావరి మాతాజీ ఒక సందేశం ఇచ్చారు. కన్యకల ధ్యేయం ఏమై ఉండాలో అనే సందేశంలో స్పష్టంగా వివరించారు. శ్రీ గోదావరి మాతాజీ ఇలా అన్నారు: ఉపాసని కన్యాకుమారి సంస్థానంలో మీరు ఎందుకుంటున్నారో, మీరు చేయవలసింది ఏమిటో చెప్తాను. ఈ ప్రపంచానికి మీరొక ఆదర్శాన్ని అందించాలే. నవవిధ భక్తికి 9 లక్షణాలైన అంగాలుగా ఉన్నవి. అందులో ప్రతి ఒక్క లక్షణాన్ని మీరు తెలుసుకోవాలి. 9 విధాలైన భక్తి మార్గములలో ఏదో ఒకదైనా మీరు ఆచరించాలి. ప్రతి ఒక్కరూ ఒక్కొక్క గుణాన్ని ఆత్మసాత్కృతం చేసుకొని లోకానికి ఆదర్శమూర్తులుగా నిలవాలి. మీరు లోకులకు ఆదర్శంగా ఉంటేనే మీ వలన అనేక మంది ఉద్ధరింపబడతారు. మీరందరూ చంటికాదేవి ఆంతరిక శక్తులు. మీరు ఆవరణంలో ఉన్న దేవతలు. మీరు నవదుర్గలు. అందువలన కామక్రోధాదులతో యుద్ధం చేసి వాటిని సంహరించడానికి మీరు సిద్ధం కావాలి. ఈ ప్రయోజనం సాధించడానికి మీకు ఈశ్వరీయ జ్ఞానం తోడ్పడుతుంది. ఈశ్వరీయ జ్ఞాన ఖడ్గాన్ని, భక్తిధ్వజాన్ని ధరించి కామక్రోధాది హరిషడ్వర్గాలతో పోరాడి మీ జీవితాలను, మనస్సులను బంగారం చేసుకోండి. ఆ బంగారాన్ని శ్రీ ఉపాసనీ బాబాకు సమర్పించండి. మీరు సమస్త లోకానికి ఆరాధ్యమూర్తులు కావాలను అని నేను శ్రీ ఉపాసనీ బాబావారిని ప్రార్థిస్తున్నాను. విజయదశమి సందర్భంగా మీకివే నా ఆశీస్సులు. 1953 సంవత్సరాంతంలో దక్షిణ భారతీయ సంతుల్లో ప్రముఖులైన స్వామి రామదాసు గారు తమ శిష్యాగ్రణి కృష్ణమాతాజీతో సాకోరికి విచ్చేశారు. వారికి సాకోరి ఆశ్రమం తరపున ఆమెకు ఘనమైన స్వాగత సకారం జరిగింది. కీర్తిశేషులు ఎన్.జి. భారూచా గారి బంగ్లాలో వారికి విడిది ఏర్పాటు చేయడం జరిగింది. స్వామి రామదాసు గారు కేరళ రాష్ట్రంలోని కాన్హానగరం సమీపాన రామనగరంలోని ఆనందాశ్రమంలో ఉంటారు. వారు బహుగ్రంథకర్తలు. వేదాంతము, దర్శనములు, ఆధ్యాత్మిక విషయాల గూర్చి అమూల్య రచనలు చేసి మన ప్రాచీన సంస్కృతిని ప్రోగు చేసి మహనీయులు వారు. ఇన్ క్వెస్ట్ ఆఫ్ గాడ్
లో గాడ్ అండ్ ద విజన్ ఆఫ్ గాడ్ మొదలైనవి వారి సుప్రసిద్ధ రచనలు. వారు సాకోరీలో 10 రోజులున్నారు. ఆ 10 రోజులు ఎంతో ఆనందప్రదంగా ఉండేవి. భగవన్నామంతో, మధుర సంకీర్తనలతో వాతావరణమంతా ప్రతిధ్వనించింది. సంతుల సాంగత్యంలో లభించే ఆనందం వర్ణనాతీతం. స్వామి రామదాసు తమ ఆశ్రమానికి తిరిగి వెళ్ళిన తర్వాత విజన్ అనే తమ మాసపత్రికలో ఈ విధంగా వ్రాశారు: ఉపాసనీ బాబా కన్యాకుమారి సంస్థానంలో మేము గడిపిన రోజులు చిరస్మరణీయం. ఎందుకంటే శ్రీ ఉపాసనీ బాబా వారి భక్తులు, శిష్యులు అయిన శ్రీ గోదావరి మాత ఇంకా ఇతర కన్యకల సాంగత్యంలో మాకు దివ్యానందానుభవం కలిగింది. వారి పవిత్ర స్వచ్ఛమైన ప్రేమలో మమ్మల్ని ఓలలాడించారు. కన్యకల్లో భక్తి తదాత్మ్యమే కాదు, దైనందిన సత్కర్మలు ఆచరించేటప్పుడు, పూజ, యజ్ఞం, భజనలు చేసేటప్పుడు ప్రతి పనిలోనూ, వారి నడవడిలోనూ ప్రగాఢ విశ్వాసము, పవిత్రమైన భావన ప్రస్ఫుటం అవుతాయి. వాళ్ళ జీవన సర్వస్వం గురురూపం ధరించి ఉపాసనీ బాబా యందు వారికి గల ప్రేమ, గౌరవాలు అద్భుతం. వారు నిరంతరం ఉపాసనీ బాబా స్మరణంలోనే నిమగ్నులై ఉంటారు. ఉపాసనీ బాబా తమను ఆవహించిన తాదాత్మ్యంతో, ఆయన సంకల్ప ప్రకారమే, ఆయన ప్రసాదించిన శక్తితోనే వారు అన్ని పనులను చేస్తూ తిరుగుతున్నట్లు కనబడతారు. సత్పురుషుల సాంగత్యంలో వ్యక్తులలో ఆధ్యాత్మిక సౌందర్యం, ప్రకాశం, ప్రేమానందాల నిధులుగా ఎలా పరిణమిస్తారో దీనివల్ల స్పష్టం అవుతుంది. సాకోరికి వచ్చి వెళ్ళిన తర్వాత స్వామి రామదాసు గారు చాలా విదేశాలు తిరిగి వచ్చారు. ప్రపంచ పర్యటన ముగిసిన తర్వాత వారు తమ అనుభవాలను వరల్డ్ ఈజ్ గాడ్, ప్రపంచమే భగవంతుడనే పుస్తకం వ్రాసారు. జగత్ ప్రసిద్ధమైన ఆ గ్రంథంలో వారు శ్రీ గోదావరి మాతాజీ గురించి చాలా గొప్పగా పొగుడుతూ ఈ విధంగా వ్రాసారు: దివ్యత్వాకాంక్ష పురుషునికి ఉన్నట్లే స్త్రీకి కూడా ఉంటుంది. కనుక నిర్వాణం లేదా మోక్షం సాధించే మార్గంలో పయనించడానికి స్త్రీలకు కూడా అన్ని అవకాశాలు ఉండాలి. మన ప్రాచీన భారతదేశ చరిత్రలో స్త్రీలు చాలామంది ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వారు ఉన్నారు. మైత్రేయి, గార్గి, అనసూయ, శబరి, బృందావన గోపికలు, మీరాబాయి, జానాబాయి, ముక్తాబాయి, శారదాదేవి మొదలైన వారంతా అటువంటి వారే. యూరపులో తెరసా, క్లారా, మేరీ వంటి వారెందరో ఉన్నారు. వర్తమాన కాలంలో మన మధ్యలో ఆనందమాయి, మీరాదేవి, గోదావరి మాత, రమాదేవి, కృష్ణాబాయి వంటి వారున్నారు. యూరప్, అమెరికాలలో ఈనాడున్న వారిలో శ్రీమతి గెర్ట్రూడ్ కాక్స్, సిస్టర్ దయా, సిస్టర్ గాయత్రీదేవి మొదలైన వారు ముఖ్యులు. ఈనాడు సమకాలీన యోగినులు చాలా దేశాల్లో, ప్రపంచమంతటా ఉన్నారు. ఆధ్యాత్మిక మార్గంలో సాధన చేసే శిష్యబలగం కూడా వారికి చెప్పుకోదగినంత ఉన్నది. ఇందులో చాలామంది యోగినులు ఆశ్రమాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు నడుపుతున్నారు. పరమార్థం అన్వేషించే వారందరికీ ఆ సంస్థలో ప్రవేశం లభిస్తుంది. 1952లో అవతార్ శ్రీ మెహర్ బాబా తమ అనుయాయులతో సాకోరికి వచ్చారు. అహ్మద్ నగరానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉండే మెహరాబాద్ వారి ఆశ్రమ స్థానం. శ్రీ ఉపాసనీ మహారాజులు సజీవులైయున్నప్పుడు 1918లో శ్రీ మెహర్ 4 సంవత్సరాలు ఉన్నారు. ఉపాసనీ మహారాజులు తమ దేహయాత్ర 1941లో చాలించిన తర్వాత వారు 1952లో శ్రీ యశ్వంతరావు బోరవాకే గారి నూతన గృహ ప్రవేశోత్సవం సందర్భంగా ఇన్నాళ్ల తర్వాత మరలా వచ్చారు. శ్రీ యశ్వంతరావు గారు కూడా మెహర్ బాబా వలె ఉపాసనీ మహారాజుల శిష్యులే. శ్రీ గోదావరి మాతాజీని కలుసుకొని అవతార్ మెహర్ బాబా చాలా సంతోషించారు. వారు మౌనవ్రతంలో ఉండటం వల్ల తాను మనోభావాలు పలకలపై అక్షర రూపాల ద్వారా లిఖించేవారు. పలక మీద వారి వ్రేళ్లు విద్యుద్వేగంతో కదిలేవి. ఏడాదికొకసారి మెహర్ బాబా తమ భక్తులకు, అనుయాయులకు సహవాసం అంటే తమతో కలిసి ఉండే అవకాశం ప్రసాదించేవారు. ఒకసారి అటువంటి సహవాసంలో వారు శ్రీ సాకోరి గోదావరి మాతాజీ మహోన్నతరాలు: నేను భారతదేశమంతా తిరిగాను, ప్రపంచాన్ని చాలాసార్లు చుట్టి వచ్చాను. కానీ శ్రీ గోదావరి మాతాజీ వంటి విశాల హృదయంగలవారు నాకు ఎక్కడా కనబడలేదు. గోదావరి మాతాజీ కరువుని తీర్చే ప్రేమమూర్తి, నఖశిఖ పర్యంతం వారు ప్రేమమూర్తులు అన్నారు. గాడ్ స్పీక్స్ ద ఎవ్రీథింగ్స్ ద నథింగ్ వంటివి వారి ప్రసిద్ధ రచనల్లో కొన్ని. వారి అమెరికా శిష్యుడు పురోడోమ్ వ్రాసిన లిజన్ హ్యూమనిటీ అనే గ్రంథం
చాలా ముఖ్యమైనది. మెహర్ బాబా జీవితానికి మెహర్ బాబా జీవితానికి సంబంధించిన ముఖ్య సంఘటనలన్నీ అతడు ఆ గ్రంథంలో భద్రపరిచాడు. పుస్తకంలోనే మెహర్ బాబా శ్రీ గోదావరి మాతాజీని కలుసుకున్నప్పటి సంఘటన, శ్రీ గోదావరి మాతాజీ వ్యక్తిత్వము చాలా శక్తివంతంగా రచించారు. 1953 సంవత్సరం చాలా ముఖ్యమైనది. ఇంగ్లీష్లో డివోషన్ అనే సన్మానిసిన సన్మాసిన జనవరిలో అప్పుడే శాంతి సాధన అనే మరాఠీ మాసపత్రిక సాకోరి సంస్థానం పక్షముని ప్రారంభమైనది. ఈ పత్రికల ద్వారా సంతుల సందేశాలు, మహోన్నతమైన ఉపదేశాలు అందరికీ అందుబాటులోనికి వస్తుండేవి. శ్రీ గోదావరి మాత స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని, శ్రీ ఉపాసని బావారి జన్మ శతాబ్దిని పురస్కరించుకొని ప్రత్యేక సంచికలు ప్రకటించారు. ఈ సంచికల్లో ప్రఖ్యాత విద్వాంసులు, మహానుభావులైన సాధుసంతుల వ్యాసాలు ప్రచురింపబడడం చేత పాఠకుల గౌరవ ఆదరములు అందుకున్నాయి. అమెరికా నుండి వెలువడే సెల్ఫ్ రియలైజేషన్ అనే పత్రికాధిపతి ఇలా వ్రాశారు: సెల్ఫ్ రియలైజేషన్ ఫెలోషిప్, కాలిఫోర్నియా, యుఎస్ఏ, 5/3/1999. మహాశయ ప్రణామములు. మార్చి 7వ నాడు వ్రాసిన మీ ఉత్తరం అందినది. కృతజ్ఞతలు. గడిచిన వారమే మీరంపిన డివోషన్ సంచికలందాయి. ఆ పత్రికలో ప్రేరణాత్మకమైన, జ్ఞానకారకమైన వ్యాసాలు చదివి ఎంతో ఆనందించాను. మిసెస్ జాన్ బ్రష్, ఎడిటర్, మధ్యప్రదేశ్ భూతపూర్వ రాజ్యపాలకులు డాక్టర్ పటాస్కర్ ఇలా వ్రాశారు: మీరు పంపించిన ప్రత్యేక సంచిక అంది. శ్రీ గోదావరి మాతాజీ గారి స్వర్ణోత్సవాల సందర్భంగా మీరు ఈ సంచిక ప్రకటించి ప్రజలందరికీ మహోపకారం చేశారు. 1953 సంవత్సరం ఏప్రిల్ నెలలో ఋషికేశ్లో విశ్వధర్మ పరిషణ మహాసభలు జరిగాయి. డివైన్ లైఫ్ సొసైటీ దివ్య జీవన సమాజ స్థాపకులైన స్వామి శివానంద సరస్వతి ఈ సభలకు సంయోజకులు. హిమాలయాల పరిసరాలలో పవిత్ర గంగానదీ తీరాన ఆనంద కుటీరం అనే వారి ఆశ్రమం ఉన్నది. వివిధ ధర్మాలకు సంబంధించిన దేశ విదేశాల ప్రతినిధులు ఈ సమ్మేళనంలో పాల్గొన్నారు. ఈ సభల్లో పాల్గొనటానికై శ్రీ గోదావరి మాతాజీని కూడా సాదరంగా ఆహ్వానించారు. అనివార్య కారణాల మూలంగా గోదావరి మాతాజీ వెళ్ళలేకపోయారు. అయినా వారు తమ ప్రతినిధులను పంపించారు. పరిశీలన కోసం ఒక దివ్యమైన మండప నిర్మాణం జరిగింది. ప్రపంచం నలుమూల నుండి వచ్చిన ప్రతినిధులతో ఆశ్రమం కిక్కిరిసిపోయింది. సమావేశాలు, సభలు 3 రోజులు ఎడతెరప లేకుండా జరిగాయి. శ్రీ గోదావరి మాతాజీ సందేశాన్ని ఉషా టిప్లిన్, ఇప్పుడు శ్రీమతి ఓజా చదివి వినిపించారు. సందేశం సంగ్రహంగా ఉన్న శ్రోతలను బాగా ప్రభావితులను చేసింది. ఆ సందేశం విన్న విద్వాన్ మండలి ముగ్ధులైపోయారు. సందేశం విన్న శివానంద సరస్వతి బిందువులో సింధు అని అభివర్ణించారు. విశ్వమత పరిషత్తును ఉద్దేశించి శ్రీ గోదావరి మాతాజీ పంపిన సందేశ పాఠం ఈనాటి ప్రపంచ భౌతికం వైపు ఎక్కువ మొగ్గుతున్నది. భౌతిక ప్రగతి కోసం పాకులాడుతున్నది. ఆధ్యాత్మికత అంటే అనాదరణ పెరిగిపోతున్నది. అందువల్లనే ప్రపంచంలో ఈనాడు శాంతి కరువై జాతులు, దేశాలు కలహించుకుంటున్నాయి. రక్తపాతం, యుద్ధోన్మాదం నిరంతరం భయపెడుతున్నవి. కనుక శాంతి స్థాపనమే ఈనాటి ముఖ్య సమస్యగా పరిణమించినది. కానీ నిజమైన శాంతి ఎట్లా సాధ్యపడుతుంది? శాంతి స్థాపనకు ఒకే మార్గం ఉంది. అదే ధర్మ పునరుజ్జీవనం. మత విశ్వాసం శాంతి సామ్రాజ్యానికి బాటలు వేస్తుంది. అయితే వర్తమాన సమాజానికి మతంపై విశ్వాసం లేదు. అందువలన అది అంధకారంలో కొట్టుమిట్టాడుతున్నది. ప్రజలకు మతం పైన, దైవత్వానికి సాక్షాత్ ప్రతీకలు, మానవ సమాజానికి నిజమైన శ్రేయదాయకాలు అయిన సాధుసంతుల మీద నమ్మకం లేదు. కేవలం పాండిత్యం వలన గాని, మత వేదాంతాలు గూర్చి పుష్కోపన్యాసాలు చేయటం వలన గాని వ్యక్తి ధార్మికుడు కాలేడు. ధర్మం లేదా మతం అనేది సభలో చర్చించే సిద్ధాంతము, విశ్వాసము కాదు. అది నిత్య జీవితంలో ఆచరణీయమైన వాస్తవమైన సత్యం. మతం సమాజానికి అత్యవశ్యకం. అది జీవితానికి ఊపిరి. ధర్మం, మతం లేకపోతే అంతా అస్తవ్యస్తం అయిపోతుంది. నిజంగా ప్రపంచానికి శాంతి కావాలని ఉంటే ధార్మిక సూత్రాలను నిత్య జీవితంలో అనుష్ఠించడానికై గట్టి కృషి చేయవలసి ఉంటుంది. మే నెలలో
చైతన్య ప్రభామండలి 8వ వార్షికోత్సవం ముంబైలో శ్రీ గోదావరి మాతాజీని అధ్యక్షం వహించడానికి ఆహ్వానించారు. స్వామి చైతన్యానందులు స్థాపించిన ఈ ఆశ్రమం కార్లో ఉంది. చైతన్యానందులు కడు వృద్ధులు. విజ్ఞానపూర్ణమైన వారి శిరస్సు నుండి వేలాడే జడలు ప్రాచీన వటవృక్షం ఓడలను తలపిస్తాయి. అయితే ప్రత్యేకంగా నిర్మించిన మండపంలో వార్షికోత్సవాలు మహావైభవంగా జరుగుతున్నాయి. శ్రీ గోదావరి మాతాజీ బహిరంగ సభల్లో పాల్గొనటం బహుశా ఇదే ప్రథమం. జాజ్వల్యమానమైన శ్రీ గోదావరి మాతాజీ వ్యక్తిత్వం సభాసదులందరినీ ఆకట్టుకున్నది. ఉత్సవోచితమైన ఉపన్యాసాలు జరిగాయి. శ్రీ గోదావరి మాతాజీ సందేశం వినిపించారు. గోదావరి మాతాజీ మానవ జీవితంలో ఆధ్యాత్మిక మూల్యాల మహత్వం గూర్చి నొక్కి చెప్పారు. కొన్ని రోజుల తర్వాత స్వామీజీ సాకోరి ఆశ్రమం దర్శించి వెళ్లారు. తర్వాత ఒక వ్యాసం ప్రకటించారు. చైతన్యులకు సాకోరి ఆశ్రమం దర్శించే అవకాశం లభించింది. పరమ పూజ్యులు శ్రీ ఉపాసని మహారాజుల పరిపూర్ణ కటాక్షానికి పాత్రురాలైన శ్రీ గోదావరి మాతాజీ ఈ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. శ్రీ గోదావరి మాతాజీ దివ్య నేతృత్వంలో నిష్కామ సేవకు తమ జీవితాలను అంకితం చేసిన కొంతమంది కన్యకులు ఈ ఆశ్రమంలో ఉన్నారు. దివ్య భావ ప్రేరితులు, స్వార్థరహితులు అయిన కొందరు పురుషులు కూడా కార్యకర్తలుగా ఈ ఆశ్రమంలో పనిచేస్తున్నారు. విశ్వమంతటా దివ్య కిరణాల ప్రసరించే విశ్వశక్తితో పూజ్య గోదావరి మాతాజీని పోల్చవచ్చు. అక్కడ పాటించే క్రమశిక్షణ మరొక చోట కనిపించని విశిష్టత. శ్రీ గోదావరి మాతాజీ పరాశక్తి అనే వేదం తిప్పితే ఇచ్ఛాక్రియ జ్ఞానాశక్తులు తమకు తామై నైమిత్తికంగా సర్వోత్కృష్టంగా ప్రతిభాసిస్తుంటాయి. సాకోరి ఆశ్రమం 4 వైపులా దివ్య ప్రభాపుంజం పరివేష్టించి ఉంటుంది. గుణగ్రహణ పరి గుణ గుణగ్రహణ క్షమించండి గుణగ్రహణ పారీణులైన వారు ఎవరు అక్కడికి వెళ్ళి చూసినా ఈ సత్యాన్ని అనుభూతికి తెచ్చుకుంటారు. అది నిజంగా భూతల స్వర్గం. ఆతిథ్యము, ప్రేమ, సానుభూతి, దానము, మంచితనము, వినయము, సమత్వము వంటివి శ్రీ గోదావరి మాతాజీకి, వారి ఆశ్రమానికి ఆంతరిక గుణాలు. శాంతి కాముకులైన వారందరూ సాకోరీలో నివసించాలి. అది 1953 సంవత్సరం భాద్రపద మాసం ఆగస్టు నెల. గణేశోత్సవాలు యథాప్రకారం ఆనందోత్సాహాలతో వైభవంగా జరిగాయి. ఆ ఉత్సవాల తరువాత మాలేగాంలో తమ కార్యక్రమం ముగించుకుని శ్రీ తుగ్టోజీ మహారాజు గారు సాకోరి ఆశ్రమానికి విచ్చేశారు. వారు ఆజానుబాహులు, దీర్ఘకాయులు, ప్రభావ పూర్ణ వ్యక్తిత్వం కలవారు. వారు ఆశ్రమాన్ని దర్శించి శ్రీ గోదావరి మాతాజీని కలుసుకొని పరమానంద భరితులయ్యారు. మాటల సందర్భంలో వారు చాలామంది శిష్యులు తమ గురువుల ఆస్తులను దుబారా చేస్తారు. కానీ శ్రీ గోదావరి మాతాజీ తమ గురువులు ప్రారంభించిన కార్యం విస్తృతం చేయటమే కాక దానికి నూతన తేజాన్ని ప్రసాదించారు అని ప్రశంసించారు. దాని తరువాత శ్రీ తుమ్హాజీ మహారాజు గారి భజన సంకీర్తన కార్యక్రమం జరిగింది. వారి మధుర స్వరంతో వాతావరణమంతా పులకించిపోయింది. శ్రోతలు ముగ్ధులైపోయారు. వారు మైమరిచి భజనానందంలో నిమగ్నులైపోయారు. తర్వాత శ్రీ తుమ్హాజీ మహారాజు శ్రోతలందరినీ ఉర్రూతలూపే ప్రసంగం చేశారు. చాలా సంవత్సరాల క్రితం ఈ సంస్థానం దర్శించాను. ఇక్కడున్న శుచి, క్రమశిక్షణ, పవిత్రత శ్రీ గోదావరి మాతాజీ నిరాడంబరంగా చేస్తున్న ఘనకార్యానికి నిదర్శనాలు. ఈ ఆశ్రమం శాంతికి ఆవాసం. ఇక్కడి వాతావరణం అమోఘం. ఈ పవిత్ర మందిరాన్ని ప్రజానీకం సద్వినియోగం చేసుకోవాలి. ఆ తర్వాతి కాలంలో 1975లో శ్రీ గోదావరి మాతాజీ స్వర్ణోత్సవాల సందర్భంగా ఒక ఉత్తరంలో ఇలా రాశారు. మీ ఉత్తరం స్వర్ణోత్సవ ప్రత్యేక సంచిక 2 అందాయి. కృతజ్ఞుడను. పవిత్ర జనని స్వర్ణోత్సవాల సందర్భంగా మీరు ప్రచురించిన అందమైన సంచికను చూచి చాలా ఆనందించాను. సాంస్కృతిక వారసత్వంలో మాతృత్వానికి ఉన్న మహోన్నత స్థానం దృష్ట్యా మిమ్ముల ఎంత కీర్తించినా, ఎంత గౌరవించినా తక్కువే అంటాను. మీ ప్రయత్నం ప్రశంసనీయమైనది. ఆ సంవత్సరమే స్వామి చిన్మయానంద సాకోరి ఆశ్రమం సందర్శించారు. అటు తర్వాత వారు సాకోరికి చాలాసార్లు వచ్చారు. జగద్విఖ్యాతమైన చిన్మయ మిషన్ సంస్థాపకులు వారు. భారతదేశమంతటా దాని శాఖలు అనేకం ఉన్నాయి. స్వామీజీ ఇంగ్లీష్లో అనర్గళంగా మాట్లాడుతారు. భగవద్గీత పైన, ఉపనిషత్తులపైన వారు సాధికార ప్రసంగాలు చేస్తారు. వారు ఈ విధంగా వ్రాశారు. సాకోరి కన్యాకుమారి సంస్థానం గోదావరి మాతాజీని ఆ సంస్థానం క్రమశిక్షణను
మనోహరమైన సౌందర్యాన్ని దర్శించినందుకు నేను అదృష్టవంతునిగా భావిస్తున్నాను. ఈ అమేయ ప్రభావం అంతా 30 సంవత్సరాల క్రింద ఈ ఆశ్రమాన్ని స్థాపించిన సద్గురు శ్రీ ఉపాసనీ బాబా వారిది. ఈ ధన్యతమమైన ఆశ్రమానికి వినయ పరంపరలు కోరుతున్నాను. 5వ అధ్యాయం సంపూర్ణం. ఏ మనుష్య మామాశ్రిత తాన్ సర్వేశస్య కర్మ వినాశాః లభైః.